పీసీసీ చీఫ్ ఎన్నిక తుది దశకు చేరింది. రాష్ట్ర కాంగ్రెస్ సారథి ఎంపికపై నేతలు తలో ఒక అభిప్రాయం చెప్పడంతో పీసీసీ చీఫ్ ఎవరన్నది ఉత్కంఠగా మారింది. పీసీసీ అధ్యక్షుడు మంత్రివర్గ విస్తరణపై అభిప్రాయాలు సేకరించిన అధిష్టానం ఫైనల్ డిసిషన్ తీసుకోనుంది. హైకమాండ్ తీసుకునే తుది నిర్ణయం ఇప్పుడు పార్టీ శ్రేణుల్లో టెన్షన్ రేపుతోంది. హైకమాండ్ పిలుపుతో 20వసారి ఢిల్లీ వెళ్లారు సీఎం రేవంత్ రెడ్డి. మంత్రులు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డిని సైతం అధిష్టానం పిలవడంతో వారు హస్తిన బాట పట్టారు. పీసీసీ చీఫ్ మంత్రివర్గ విస్తరణపై అభిప్రాయ సేకరణ చేపట్టింది అధిష్టానం. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, రాహుల్, ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్ తో సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి, ఉత్తమ్లు భేటీ అయ్యారు. ఈ భేటీలో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీప్ దాస్ మున్షి పాల్గొన్నారు. అనంతరం ఏఐసీసీ అధ్యక్షులు ఖర్గే, కేసీ వేణుగోపాల్ విడివిడిగా ముగ్గురి నేతలతో విడివిడిగా భేటీ అయ్యారు. ఒక్కరితో సుమారు గంట పాటు భేటీ అయ్యారు నేతలు. ముగ్గురు నేతలు 3 పేర్లు చెప్తున్నట్లు సమాచారం. సీఎం రేవంత్ రెడ్డి ఎస్టీ కోటాలో ఎంపీ బలరాం నాయక్ పేరు ప్రతిపాదిస్తున్నట్లు సమాచారం. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మాజీ ఎంపీ మధు యాష్కి పేరు చెప్తున్నట్లు తెలుస్తోంది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ పేరును సిఫార్సు చేస్తున్నారట. ఎస్సీ అయితే అడ్లూరు లక్ష్మణ్ పేరు కూడా ప్రపోజల్లో ఉందట. అయితే ఎక్కువగా బీసీ సామాజిక వర్గం వైపే మొగ్గు చూపుతుందట హైకమాండ్. సామాజిక సమీకరణాల ఆధారంగా పీసీసీ చీఫ్ నియామకం, మంత్రివర్గ విస్తరణ ఉండే ఛాన్స్ ఉంది అంటున్నాయి పార్టీ వర్గాలు. మంత్రివర్గంలో 6 ఖాళీలు ఉండగా 4 లేదా 3 ఖాళీలను భర్తీ చేసే ఛాన్స్ ఉంది. వీటితో పాటు చీఫ్ విప్, డిప్యూటీ స్పీకర్ పదవులపై కూడా హైకమాండ్ ఒక నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది. మంత్రి పదవులు ఆశిస్తున్న వారిలో ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి నిజామాబాద్ జిల్లా నుండి ఆశిస్తుండగా హైకమాండ్ హామీ ఇచ్చిందని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్, ఎస్టీ లంబాడ కోటాలో దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ కేబినెట్ బెర్త్ ఆశిస్తున్నారు. ముదిరాజు కోటాలో మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్నారు మక్తల్ ఎమ్మెల్యే వాకాటి శ్రీహరి. పార్లమెంటు ఎన్నికల్లో ముదిరాజులకు మంత్రి పదవి ఇస్తానని ఎన్నికల ప్రచార సభలో ప్రకటించారు సీఎం రేవంత్. దీంతో కేబినెట్ లో చోటు పక్కా అని భావిస్తున్నారు ముదిరాజు ఏకైక ఎమ్మెల్యే శ్రీహరి. పార్టీ సీనియర్ నేత మంచిర్యాల ఎమ్మెల్యే ఆదిలాబాద్ జిల్లా కోటాలో కేబినెట్ లో చోటు కోసం ప్రయత్నిస్తున్నారు మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు. ప్రేమసాగర్ రావుకు ఉప ముఖ్యమంత్రి భట్టి, మంత్రి శ్రీధర్ బాబు సపోర్టు ఉంది. ఇక నిజామాబాద్ జిల్లాలో తనకు ఛాన్స్ ఇవ్వాలని అంటున్నారు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు. ఇవే కాకుండా మైనారిటీ రంగారెడ్డి జిల్లా కోటా నుండి మల్రెడ్డి రంగారెడ్డి, రామ్మోహన్ రెడ్డి కూడా మంత్రి పదవిపై గంపెడాశలు పెట్టుకున్నారు. ఈ ముగ్గురు నేతల అభిప్రాయాలు తీసుకున్న హైకమాండ్ పీసీసీ చీఫ్ కేబినెట్ విస్తరణపై సామాజిక సమీకరణాలను ఆధారంగా తుది నిర్ణయం తీసుకోనుంది హైకమాండ్. కాంగ్రెస్ అధిష్టానం తీసుకునే నిర్ణయం ఇప్పుడు కాంగ్రెస్ వర్గాల్లో ఉత్కంఠ రేపుతోంది. కాంగ్రెస్ అధిష్టానం ఎవరి వైపు మొగ్గు చూపుతుందో, ఎవరిని అదృష్టం వరించనుందో, ఎవరికి పదవి యోగం ఉందో చూడాలి.